ఇక్కడ నేను ట్రేడ్ని ఇనిషియేట్ చేస్తున్నాను. ఇది 1 minute టైం ఫ్రేమ్. నా ఎంట్రీ కరెక్ట్ ఎక్కడ ఉంది, నా ఎస్ఎల్ క్యాండిల్ వెనకాల నా ఎస్ఎల్ ఉంది. వెల్కమ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ ట్రేడ్కి సంబంధించిన లాజిక్ అనేది నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా మీరు వీడియో మొత్తం చూడండి. నా టార్గెట్ వచ్చి ఒక నిమిషం, ఇక్కడెక్కడో లిక్విడ్ కానీ ఒక హై కానీ లేదంటే రెసిస్టెన్స్ ఏదైనా ఉందేమో చూస్తాను. ఒక నిమిషం. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. రెసిస్టెన్స్ కమ్ సపోర్ట్ రెండు వర్క్ చేస్తుంది. రైట్, ఇక్కడ దాకా అయితే నేను టార్గెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కోర్స్ మార్నింగ్ నుండి బ్యాంక్స్ అన్నీ కూడా కొంచెం డిలేలో ఉన్నాయి. ముఖ్యంగా మనం బ్యాంక్ నిఫ్టీని చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా సైడ్ వైజ్గా మూవ్ అవుతుంది. సో నిఫ్టీలో అయితే నేను ఈ ఆపర్చునిటీని గ్రాబ్ చేశాను. ఖచ్చితంగా ఇక్కడ దాకా టార్గెట్ని అయితే ఇది నా ఎస్ఎల్. ఖచ్చితంగా ఇక్కడ వరకు అయితే టార్గెట్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వన్స్ ఈ లైన్ దాటిందంటే ఖచ్చితంగా మనకు మంచి బుల్లిష్ మూమెంటంని చూసే అవకాశం అయితే ఉంది. ఫర్ షూర్ ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయితే పర్లేదు, మళ్ళీ సెకండ్ రీఎంట్రీకి నేను చూస్తా. కానీ ఈ ఎల్లో లైన్ అయితే దాటితే మనకు మూమెంటం అయితే బాగా ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనకు టార్గెట్ అయితే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వన్స్ ఎల్లో లైన్ దాటితే సరిపోతుంది. ఒకవేళ బ్యాంక్స్ అన్నీ కూడా మనకు పాజిటివ్గా ఉంటే పైన ఉన్న రెడ్ లైన్ ఇందాక చూపించాను కదా, ఆ రెడ్ లైన్ వరకు మనము టార్గెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక చూద్దాం ట్రేడ్ ఎలాగా వెళ్తుందో. లెట్స్ సీ. ఓకే, మనం చూస్తున్నాం బుల్లిష్ మూమెంటం అయితే కిక్ అయింది. ఖచ్చితంగా మన ట్రేడ్ అయితే టార్గెట్ని చేరుకోవడానికి చాలా ఎక్కువ స్కోప్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నాకు చూస్తున్నాం ఒక పెద్ద బుల్లిష్ క్యాండిల్ అయితే మనకు ఇక్కడ ఫామ్ అవుతుంది. అండ్ లెట్స్ సీ.
బ్యాంక్స్ మనకు సపోర్ట్ చేస్తే ఇంకా పెద్ద టార్గెట్స్ చూసే అవకాశం ఉంటుంది ఈరోజు. బ్యాంక్స్ మార్నింగ్ నుండి కొంచెం సైడ్ వేస్గా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే ఉంది. అఫ్కోర్స్ అవి ఎలా ఉన్నాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అలా ఉండింది. చూద్దాం మన టార్గెట్. సో నా ట్రైలింగ్ ఎస్ఎల్ని నేను మళ్ళీ షిఫ్ట్ చేస్తున్నానండి. ఇక్కడికి చేస్తున్నాను. ఇప్పటితో చూసుకోలేదు. నా ట్రైలింగ్ ఎస్ఎల్ ఇక్కడైతే కొట్టేసింది. నేను ఆప్షన్స్ బయింగ్ చేస్తున్నాను కాబట్టి 25,900 సిఈ అయితే నేను తీసుకోవడం జరిగింది. నా ట్రైలింగ్ ఎస్ఎల్ కొట్టింది 161లో నేను తీసుకున్నాను. 173లో ఫిట్ అయితే చేసింది. ఇక్కడ నాకు టార్గెట్ వచ్చింది కానీ నా ట్రైలింగ్ ఎస్ఎల్ అయింది. ఓకే, పెద్ద డిఫరెన్స్ లేదండి ఆప్షన్స్లో కూడా. మ్యాక్సిమం వచ్చినట్టే 161 నుండి 173 వరకు నేనైతే చేశాను ఆప్షన్స్లో. కానీ స్మార్ట్లో ఇది 1:4 టార్గెట్ అండ్ ఇట్స్ ఎ గుడ్ ట్రేడ్. ఓకే, మీకు లాజిక్ చెప్పాను అని చెప్పాను కదా. ఆల్రెడీ మార్కెట్